కమల దళపతి రోజురోజుకు యువకుడుగా మారుతున్నారా? 66 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ సై అంటే సై అంటున్నారా? రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉండడమే ఆయన జోష్కి కారణమా? అందరినీ కలుపుకొని పోతూనే పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచారా? తనని రబ్బర్ స్టాంప్ అన్నవారికి నేను రబ్బర్ స్టాంప్ కాదు, నేను వైలెంట్ అంటూ దూకుడుతోనే సమాధానం చెబుతున్నారా? పార్టీలో ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఇష్టం లేని నేతల్ని సైతం తన దారిలోకి తెచ్చుకుంటున్నారా? జిల్లా పర్యటనలు, పార్టీలో చేరికలు, ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై వరుస కార్యక్రమాలతో బీజేపీ శ్రేణుల్ని పరిగెత్తిస్తున్నారా? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ బీజేపీకి కిషన్ రెడ్డి తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన రామచందర్రావు తగ్గేదేలే అంటున్నారా? తనకి అధిష్టానం అధ్యక్ష పదవి ఇవ్వడానికి వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే తనని రబ్బర్ స్టాంప్ అన్న ఇతర పార్టీలకి ఆయన తన దూకుడుతోనే సమాధానం చెబుతున్నారా అంటే అవుననే అనాలి. సొంత పార్టీలోనే రామచందర్రావు అధ్యక్షుడు అవడానికి తీవ్రంగా వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ని కూడా తన పనితీరుతో సైలెంట్ అయ్యేలా చేశారు. కాంగ్రెస్ పార్టీని మించిన స్థాయిలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీలోని నేతల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే జిల్లాల పర్యటన చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. జిల్లాల పర్యటనలో నేతల మధ్య సఖ్యత పెంచేందుకు కృషి చేశారు. తన అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాని నేతల్ని సైతం తన వైపు తిప్పుకునేలా చేశారు. నేను సైలెంట్ కాదు, రబ్బర్ స్టాంప్ అసలే కాదు, నేను వైలెంట్ అంటూ వరుస పార్టీ కార్యక్రమాలతో నేతల్ని పరుగులు పెట్టిస్తున్నారు రామచందర్రావు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుని మరి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు, కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్షుడు. నూతన అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టాన పెద్దలతో నేతలకి దిశానిర్దేశం చేయించడంతో పాటు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలని నేతలకి సూచించారు. రామచంద్రరావు వచ్చి రావడంతోనే అధికార పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లి మరీ నిలదీసేలా కార్యక్రమాలు చేశారు. ఆయన వచ్చిన తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1000కి పైగా సర్పంచ్లను గెలవడమే కాకుండా వేల సంఖ్యలో వార్డులను గెలుచుకోవడంతో పాటు ఓట్ శాతాన్ని పెంచుకుంది బీజేపీ. ఇది ఆ పార్టీ నేతలతో పాటు బీజేపీ శ్రేణుల్లో జోష్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 2 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ని దక్కించుకుంది. దీంతో పాటు చాలా మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించి వైస్ చైర్మన్ పదవుల్ని దక్కించుకుంది. పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలి అంటే చేరికలను ముమ్మరం చేయాలని భావించారు. జిల్లాల పర్యటనల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకున్నారు అధ్యక్షుడు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత చేరికలపై నేతలు మరింత దృష్టి పెట్టేలా చేశారు. దీంతో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి, కూకట్పల్లి, చంపాపేట బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల్ని యూత్కి తాజాగా కాషాయ కండువా కప్పారు రామచందర్రావు. వీటితో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కమలం కండువా కప్పారు. ఇలా చేరికలతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు రామచందర్రావు. ఇక నేను రబ్బర్ స్టాంప్ కాదు, నేను వైలెంట్ అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలదీయడమే లక్ష్యంగా ధర్నా కార్యక్రమాలు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయనొచ్చి రావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇందిరా పార్క్ వేదికగా నిరసన గళం వినిపించారు. ముఖ్యంగా రథసారథి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా తగ్గేదిలే అనేలా దూకుడు తత్వాన్ని చూపించారు. ఇటు పార్టీలో కొంత అసంతృప్తి, మరోవైపు సోషల్ మీడియాలో డమ్మీ అని ప్రచారం జరిగినప్పటికీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా డమ్మీ అన్నటువంటి వారి నోర్లు మోయించేలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్యంగా ఇందిరా పార్క్ వద్ద 6 గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో బీజేపీ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వ పెద్దల భారీ భూస్కామ్ని సైతం బయటపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదల కోసం పార్టీ ఎమ్మెల్సీల చేత నిరసన దీక్ష చేయించి తన మార్క్ రాజకీయాన్ని చూపించేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ధర్నా చౌక్ వేదికగా హైడ్రా బాధితులకు అండగా బీజేపీ ఉందంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఐక్యంగా పెద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు హిందూ వాహిని కార్యకర్తలకు కేసుల విషయంలో భరోసా ఇవ్వడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ కార్యకర్తలకు ఏం కష్టం వచ్చినా వెంటనే వాళ్ల దగ్గర వాలిపోతున్నారు అధ్యక్షుడు రామచంద్రరావు. బాన్సువాడ సాంగ్ ఘర్షణ సందర్భంగా కార్యకర్తల అరెస్ట్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించారు. పోలీసుల వైఖరిని తప్పుబడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికొదిలేశారని, కామారెడ్డికి వెళ్లే ప్రయత్నం చేస్తే అరెస్టు కావడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టు ద్వారా ఇండ్లను కోల్పోయే బాధితులకు అండగా పోరాటానికి శ్రీకారం చుట్టారు. మూసీ, గోసా బీజేపీ భరోసా పేరుతో పోరాటం చేస్తున్నారు. తాజాగా మూసీ పునరుజ్జీవనలో భాగంగా చేపడుతున్న మరో ప్రాజెక్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ద్వారా ఇళ్లను కోల్పోతున్న వారికి బీజేపీ అండగా ఉంటుందని క్షేత్రస్థాయిలో పర్యటించి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్లోని అపార్ట్మెంట్స్లో 450 ఇళ్లను గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ, బండ్లగూడ, జాగీరు పరిధిలో పర్యటించి బాధితుల్ని కలిసి భరోసా ఇచ్చారు. అయితే ఇలా అన్ని విషయాల్లో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజుకో కార్యక్రమం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ ఎక్కడా వెనక్కి తగ్గేదిలే అంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తాను మాత్రం తగ్గేదే లేదంటున్నారని పేర్కొంటున్నారు. మొత్తానికి బీజేపీ అధ్యక్షుడు తగ్గేదేలే అంటున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి తలనొప్పిగా మారారు. ఇదే దూకుడుతో వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల దళపతి ప్రణాళిక సిద్ధం చేస్తూ బీజేపీ శ్రేణుల్ని మరింత పరుగులు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి కార్యక్రమాలతో దూకుడు పెంచుతారో చూడాలి.